అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? దానికి స్క్రీన్ గార్డ్ ఉంటుంది. బైక్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. కారు ఉంటే ఇన్సూరెన్స్ తప్పకుండా ఉంటుంది. కానీ మీ ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ ఉందా? మీ కుటుంబం భవిష్యత్తుకి ఇన్సూరెన్స్ ఉందా? మీకు ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే మీ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఈరోజు ఒకసారి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు హాస్పిటల్స్ అంటే కొన్ని వందల రూపాయలు ఖర్చు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక యాక్సిడెంట్, ఒక సర్జరీ, ఒక ఐసీయూ అడ్మిషన్ లేదా క్యాన్సర్, కిడ్నీ, హార్ట్ వంటి వ్యాధులు లక్షల రూపాయలకి ఖర్చులు దారితీస్తున్నాయి. చాలా కుటుంబాలు తమ జీవితకాలం సేవింగ్స్ ను ఒకే ఒక మెడికల్ ఎమర్జెన్సీలో కోల్పోతున్నారు. కొంతమంది అయితే అప్పులు చేస్తున్నారు, మరికొందరు ఆస్తులు అమ్ముకుంటున్నారు. అందుకే నా అభిప్రాయం ప్రకారం ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం కోల్పోతే జీవితం మొత్తం ప్రభావితం అవుతుంది. ఇక్కడ నాది ఇంకొక ప్రశ్న, ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా ఫ్యామిలీ మొత్తం కవర్ అయ్యే ఇన్సూరెన్స్ తీసుకోవాలా? నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఫ్యామిలీ ఫ్లోస్టర్ పాలసీ ఉంటే మంచిది. ఎందుకంటే ఒక పాలసీ ద్వారా మొత్తం కుటుంబానికి రక్షణ లభించే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, లైఫ్ ఇన్సూరెన్స్ అవసరమా? ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, భవిష్యత్ ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారచ్చు. అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కూడా ప్రతి కుటుంబం ఆలోచించాలి. అయితే చాలా మంది ఇలా అంటారు, నేను ప్రీమియం కడుతున్నాను కాబట్టి చివరికి డబ్బు తిరిగి రావాలి కదా. అందుకే కొంతమంది మనీ బ్యాక్ ప్లాన్స్ వైపు చూస్తారు, మరికొందరు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వైపుకు వెళ్తారు. అసలు ఏది మంచిది? అది వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ పూర్తిగా అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఏం చేయాలి? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే కుటుంబాలకు ఎక్కువగా ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. అదేవిధంగా పూర్ మరియు మిడిల్ క్లాస్ కుటుంబాలకి ఇన్సూరెన్స్ ప్రీమియంలో ప్రభుత్వం కూడా కొంత భాగం చెల్లించాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ సంవత్సరానికి 10,000 రూపీస్ ఇన్సూరెన్స్ కడితే అందులో 3,000 నుంచి 4,000 వరకు ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అదేవిధంగా మనకందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కాలంలో బాగా డెవలప్ అయింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డిజిటల్ హెల్త్ రికార్డ్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి భవిష్యత్తులో ఇన్సూరెన్స్ మరింత చౌకగా, మరింత అందుబాటులోకి తీసుకొస్తే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం. కానీ ఇప్పుడు మీ వంతు, మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్స్లో తెలియజేయండి. అదేవిధంగా మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్.